నేను మీ తన్మయ్యి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను నెల్లూరు జిల్లాలో ఉన్న సూలూరుపేటలోని చెంగాలేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నానండి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. అమ్మవారి ఇక్కడ స్వయంభూ, అమ్మవారి విశిష్టత ఇదంతా కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తనూస్ హ్యాపీ హోమ్. ఇదే సూలూరుపేటలోని చెంగాలేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి అండి. ఇక్కడ మీరు చూస్తున్నదే అమ్మవారి టెంపుల్ గోపురం. ఈ టెంపుల్ అన్నది రోడ్డు పైకే ఉంటుంది. ఈ రోడ్డు పైననే పక్కనే మనకి కాలంగి నది కూడా ఉంటుంది. ఈ అమ్మవారి టెంపుల్ అన్నది 500 years ఓల్డ్ అండి. 500 years బ్యాక్ ఈ అమ్మవారి విగ్రహం అన్నది కాలంగి నదిలో దొరికింది మనకి. ఆ స్టోరీ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ టెంపుల్కి డోర్స్ అన్నది ఉండదన్నమాట. మనకి ద్వారాలు పెడదామని చెప్పి తయారు చేసి ఒకరోజు నైట్ అక్కడే ఉంచేస్తారు టెంపుల్లో. రేపు పొద్దున వచ్చి పెడదాం అనే టయానికి ఆ చెట్లు వేర్లులాగా వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసేసి ఒక చెట్టులాగా ఫామ్ అయిపోతుంది. ఆ చెట్టు అదంతా కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ టెంపుల్ ఆవరణ ఇదంతా కూడా. ఇక్కడ మేము వెళ్ళినప్పటికీ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అన్నది జరుగుతూ ఉందండి. ఇది టెంపుల్ టైమింగ్స్ మనకు మార్నింగ్ 6:30 నుంచి టెంపుల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇది పెద్ద, ఇక్కడ మనకి ఈవెన్ కోళ్ళు కోసుకుంటారు, ఇంకా పొంగళ్ళు పెట్టుకుంటారు, అవన్నీ చేస్తారు. మీకు కాలంగి నదిలో అమ్మవారి విగ్రహం మనకి దొరికిందన్నాను కదా, ఇదే ఆ కాలంగి నది. ఈ నదిలోనే మనకి అమ్మవారి విగ్రహం అన్నది దొరికిందనమాట. ఈ విగ్రహాన్ని ఎవ్వరూ చెక్కలేదండి, స్వయంభూ. ఎలా అమ్మవారు దొరికారో అలాగే అమ్మవారు అన్నది గుళ్ళోపల మనకి గర్భగుడిలో ఉంటారు. ఇక్కడ ఉత్సవాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. నేను ఇక్కడ ద్వారాలు చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఆ చెక్క పెట్టారు, మొదలు అన్నాను కదా, ఆ చెక్క మొదలు పెట్టినప్పుడు అవే మనకి ఒక చెట్టులాగా వేర్లు వచ్చేసాయి అన్నాను కదా, అదే ఇదనమాట. దానికే నేను ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాను. ఈ చెట్టులో మనకి ఎంతమందో దేవతలవి, ఇంకా మనకి నాగసర్పము, నందీశ్వరుడు, ఇంకా చాలా మందిది మనకి ఇలా చెక్కినట్టుగా మనకి కనిపిస్తాయి అన్నమాట మూర్తులు. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, అవన్నీ కూడా క్లియర్గా చూడండి. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే గుళ్ళోపల అమ్మవారు ఎలా ఉంటారో చెంగాలేశ్వరి అమ్మవారు, అలాగే ఇక్కడ ఆ చెట్టులో కూడా మనకి ఉంటారనమాట. ఇక్కడ మనకి ఒక ఆవిడ పరిచయం అయ్యారండి. ఆవిడే వచ్చి ఇవన్నీ కూడా మీకు నేను చెప్తానని చెప్పి చూపించారు. ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ అభయం ఇస్తున్నట్టుగా చేయితో ఇట్లా అమ్మవారు అభయం ఇస్తున్నట్టుగా అనమాట. అక్కడ నిలబడి దండం పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలు అవన్నీ నెరవేరుతాయని చెప్పి అక్కడ వాళ్ళ నమ్మకము. ఇక్కడ ఆవిడ చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి లోపల మనకి చెంగాలేశ్వరి అమ్మవారు 8 చేతులతో ఉంటారండి. అలాగే సేమ్ ఇక్కడ అమ్మవారు కూడా చెక్కినట్టుగా ఉందన్నమాట ఆ చెట్లో. ఇదంతా కూడా ఎవ్వరు చెక్కింది కాదండి, స్వయంగా అంతా ఫామ్ అయినది. ఇక్కడ పైన మనకి ఏంటి అని అంటే ఏనుగు తొండం లాగా కనిపిస్తుంది ఆకారం అన్నది ఈ చెట్లో మనకి. ఈవెన్ ఇంకా ఇక్కడ కింద వచ్చి మనకి నాగసర్పము ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఈ చెట్టుకి చాలామంది మనకి ఇక్కడ ఇవి కడుతుంటారనమాట, ముడుపులు కడుతూ ఉంటారు. ముడుపులు కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతుందని నమ్మకం. ఇక్కడ పాము ఆవిడ చెప్తున్నారు, పాము ఆకారంలో ఉంది చూడండి, అక్కడంతా బొట్లు పెట్టి ఉన్నారు. చూసారంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది, పాము ఆకారంలో ఉంది, నాగపాములాగా దండం పెట్టుకోమని చెప్పారనమాట. ఇక్కడ అదిగోండి నాగపాములాగా. ఇక్కడ కూడా మనకి 5 తలల పాములాగా ఉంది అని చెప్పి 5 తలలు కూడా ఎక్కడాన్ని బొట్టులు పెట్టిన దగ్గర మనకి 5 తలల పాములాగా అనమాట. అక్కడ కూడా పెట్టుకొని దండం పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ మనకి ఏనుగు ముఖం ఒక పక్కన, అలాగే నంది ముఖము, సింహ ముఖము ఇవన్నీ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఒక పక్క ఏమో సింహ ముఖం లాగా కనిపిస్తుంది, ఇంకో దగ్గర నందీశ్వరుడు ముఖం లాగా కనిపిస్తుంది. అలాగే పై చూసామంటే పైన తామర పువ్వు ఆకారంలో ఉందండి. అక్కడ ఆకులు ఉన్నాయి చూడండి, అక్కడ తామర పువ్వు లాగా కనిపిస్తుంది. ఇంకొక పక్క ఇక్కడ చూసారంటే అమ్మ దగ్గర బిడ్డ పాలు తాగుతున్నట్టుగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇట్లా కాళ్ళు ముడుచుకొని తల్లి దగ్గర బిడ్డ పాలు తాగుతున్న ఆకారంలో ఉందనమాట. ఇవంతా కూడా అలాగే చెట్టులో ఇవన్నీ ఫామ్ అయ్యాయంటండి. ఈ చెట్టుని చాలా దైవం లాగా పూజిస్తారు ఇక్కడ వాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ ప్రదక్షిణ చేస్తారు ఇక్కడది. అలాగే పైన కూడా చూసారంటే ఇంకొక పెద్ద పాము ఆకారంలో ఉంది అక్కడ మనకి, నాగపాముది. 9 పాడగల నాగపాములాగా మనకి కనిపిస్తుంది అనమాట ఆకారం అన్నది.
ఇంకా మనము ఇక్కడ చూసారంటే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. నాకు అసలు తెలియదండి, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆవిడ క్లియర్గా అంతా ఆవిడే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అన్నీ చూపించినందుకు. ఇంకా స్టోరీ చెప్తానన్నాను కదా మీకు నేను, ఇట్లా అమ్మవారు ఎలా దొరికారు మనకి విగ్రహము కాలంగి నదిలో అన్నది ఏంటంటే 500 years బ్యాక్ పిల్లలు వచ్చి అక్కడ ఆవులు కి మేతకు తీసుకెళ్ళి కాలంగి నది దగ్గర ఆడుకుంటూ ఉన్నారు, ఈత కొడుతూ ఉన్నారనమాట. ఇక్కడ సూలూరుపేటలో సుడిగాలులు ఎక్కువ వచ్చేవంట అప్పట్లో. వచ్చేటప్పుడు ఒక బాగా సుడిగాలిలో చిక్కుకునేసేసి ఒక పిల్లవాడు నీళ్ళ లోపలికి వెళ్ళిపోయాడు, ఆ కాలంగి నది లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు ఏమీ కూడా కదల్చలేకుండా అయిపోయాడంట. అయిపోయిన ఆ టైంలో తనని ఎవరో పట్టుకొని లాగినట్టుగా తనకి అనిపించిందంట బాబుకి. ఆ టైంలో గట్టిగా పట్టేసుకున్నాడంట, ఒక రాతి విగ్రహం లాగా అనిపిస్తే ఏదో శక్తిలాగా అనిపించింది, గట్టిగా పట్టేసుకున్నాడంట. కొంచెం ఆ సుడిగాలి పక్కకి వెళ్ళిపోగానే తను బయటకి వచ్చి పడిపోయాడు. ఎవరో ఉన్నారు లోపల, నన్ను రక్షించారు అని తన తోటి స్నేహితులకు చెప్పారంట. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట, ఏంటి ఇంత పెద్ద సుడిగాలిలోంచి ఎలా తప్పించుకున్నావు, అసలు నీళ్ళల్లోంచి నువ్వు ఎంత ఈత వచ్చినా కూడా తప్పించుకోవడం కష్టమే అని చెప్పి ఆశ్చర్యపోయారంట. సరే వెళ్ళి చూద్దాం పదా, తీసుకొద్దాము ఏంటో చూద్దామని వాళ్ళు లోపలికి ఈత కట్టుకొని వెళ్ళగానే వాళ్ళకి ఒక పెద్ద అమ్మవారి విగ్రహం లాగా ఒక ఎవరో జేజిలాగా కనిపించారంట. 8 చేతులతో అమ్మవారు తేజస్సుగా కనిపించారంట. సరే అని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి పడుకోబెట్టి ఇంకా పొద్దుపోతుంది, చీకటి పడింది. సరే రేపు పొద్దున వచ్చి చూద్దామని అనుకొని అంతా వెళ్ళిపోయారంట. ఈ విషయం అంతా ఊరంతా పాకిపోయింది. సరే రేపు పొద్దున అందరం చూద్దాం ఏంటో అని నిద్రపోకుండా ఉన్నారంట. కానీ ఆ ఊరు పెద్దయిన రెడ్డి గారు మాత్రం బాగా పడుకున్నప్పుడు ఆయనకి కలలో ఒక ఆవిడ కనిపించి, స్త్రీమూర్తి, నేను వచ్చేసాను మీ ఊరికి, నేను ఎక్కడున్నానో నన్ను అక్కడే ఉంచండి, నన్ను కదపకండి అని చెప్పారంట. చెప్పగానే ఆయనకి తర్వాత లేచి చూస్తే ఓకే ఇది కలనా అని అనుకున్నారంట. అలాగే పొద్దున అవ్వగానే తెల్లవారుజామున అందరూ ఊరు వాళ్ళంతా అక్కడికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని లేపి చూసి, పడుకోబెట్టిన విగ్రహం పొద్దున లేచేటప్పటికి లేచి ఉందంట. అది దక్షిణ ముఖం పక్కకు ఉందంట, సౌత్ సైడ్కి. కదుపుదామని ఎంతమంది ట్రై చేసినా ఏం చేసినా కదపలేకపోయారంట. ఆ ఊరి పెద్ద కదుపుదామని చూడగానే ఆయనకి షాక్ కొట్టినట్టుగా ఆయన ఎగిరి పడ్డాడంట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓకే ఇదేనా నాకు కల్లో కనిపించిన ఆ స్త్రీమూర్తి, ఈవిడే, ఇంకా ఈమెను కదపకూడదు, ఎక్కడుందో అక్కడే ఉంచి ఇక్కడే మనం ఒక చిన్న గుడిలాగా పాక వేసి పూజిద్దాము అని చెప్పి పూజించడం స్టార్ట్ చేశారంట. ఈమెకి మనం ఏది మొక్కుకున్నా కూడా జరుగుతుందండి. మనం ఏదైనా అబద్ధాలు అలా చెప్తే కూడా దానికి కూడా చాలా జరుగుతాయి. దానికి కూడా ఒక కథ అన్నది ఉంది. ఈసారి మీకు నేను ఇంకా క్లియర్గా చెప్తాను ఆ కథ కూడా మీకు. మనకి అలాగే అలా అప్పటి నుంచి ఎలా ఏ డైరెక్షన్లో ఆవిడ నిలబడ్డారో దక్షిణ ముఖం, ఆ డైరెక్షన్లోనే అమ్మవారు అన్నది ఉండిపోయారనమాట, ఉంచేసేసారు. అట్లనే పూజలు జరుగుతున్నాయి. ఈవెన్ మనకి ఇస్రో లాంటి పెద్ద సైంటిస్టులు కూడా ఒక రాకెట్ని లాంచ్ చేసే ముందు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేసి తర్వాత తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టి పూజలు చేసుకున్నాకే ఈ రాకెట్ అనండి లాంచ్ చేస్తారనమాట. అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో మీరే ఆలోచించండి. సైన్స్కి అందని శక్తి కూడా చాలా ఉన్నాయని సైంటిస్టులే నమ్ముతున్నారు. సో ఇక్కడ వచ్చి కోడలు కోసుకుంటారు, పొంగళ్ళు పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, అలాగా చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరన్నా మీరు కానీ తిరుపతికి కానివ్వండి లేదా ఇటు కానీ ఈ సూలూరుపేట ఇటు వచ్చారంటే శ్రీహరికోట, ఈ సూలూరుపేట అమ్మవారిని కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. చెంగాలేశ్వరి అమ్మవారి టెంపుల్ చూశారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ష్యూర్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, సో దట్ ఈ వీడియో చాలా మంది వరకు రీచ్ అవుతుంది. అలాగే మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ, స్టే పాజిటివ్.